ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ అత్యంత మహాకృపను బట్టి మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మహాజ్ఞానాన్ని ఆలోచించే భాగ్యాన్ని నాకును, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నీ పిల్లలకును అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పతనమవుతున్న పట్టణాలు నీ వేద గ్రంథంలో ఉన్న మహాజ్ఞానాన్ని వివరిస్తున్నాను. నీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ కరోనా వైరస్ బారి నుండి మీరందరూ సురక్షితంగా ఉండాలని ప్రతిరోజు తండ్రికి నేను చేయు ప్రార్థనలో మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం చేసుకుంటున్నాను. పతనమవుతున్న పట్టణాలు గత కొన్ని ఎపిసోడ్లుగా అనేకమైన పట్టణాల గురించి మీతో మాట్లాడటం జరిగింది. మరి ప్రారంభ పట్టణాలు మొదలుకొని నేటి పట్టణాల వరకు ఆ పట్టణాల యొక్క దుర్గతి ఎలా ఉందో అనే దాని గురించి ఈ మహాజ్ఞాన సంగతుల్లో మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియులరా, ఈరోజు మరో ప్రాముఖ్యమైన పట్టణం గురించి మీతో మాట్లాడాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఆ పట్టణం పేరు తూరు. తూరు, సీదోను, ఈ రెండు దగ్గరగా ఉన్న పట్టణాలు. సుమారుగా తూరు నుండి సీదోనుకు 39 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దగ్గరగా ఉన్న పట్టణమే. ఈ రెండు పట్టణాలు సముద్ర తీరాన ఉన్నాయి. అందులో ఈరోజు తూరు పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ తూరు పట్టణం అనేది లెబనాన్ దేశంలో ఉంది. ఇది సముద్రాన్ని ఆనుకుని ఉన్న పట్టణం. ఈ తూరు పట్టణానికి మన విశాఖపట్టణానికి ఉన్నట్టుగా సహజ సిద్ధమైన ఓడరేవు దీనికి ప్లస్ పాయింట్. పురాతనమైన పట్టణాలలో ఇది ఒక పట్టణం. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఒకప్పుడు ప్రపంచ వ్యాపార కేంద్రంగా వెలసిల్లింది. ఈ పట్టణం ఏదో ఒక దేశానికి సంబంధించిన వారితో వ్యాపారం చేయలేదు. ప్రపంచంలోని గొప్ప గొప్ప దేశాలతో వ్యాపారం చేసింది. ఈ పట్టణం ఈరోజు దీని విశేషం ఏమీ లేదు, మనకి తెలుసు. ఇది నాశనం అయిపోయిన పట్టణంలో ఒకటి. ఒకప్పుడు వర్ధిల్లింది, ఇప్పుడు అది నాశనం అయిపోయిన సంగతి మనకి తెలిసిందే. ప్రియులరా, ఈ పట్టణాన్ని చాలామంది రాజులు దాన్ని రాజధానిగా చేసుకుని చాలామంది రాజులు పరిపాలన చేశారు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటి పట్టణమని చాలామంది పరిశోధకులు ఆ పట్టణంలో దొరికిన వస్తువులను బట్టి ఆ పట్టణపు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. 2750 సంవత్సరం నుంచి ఇది మనుగడలో ఉంది ఈ పట్టణం. అప్పటి నుంచి ఎంతోమంది రాజులు ఈ పట్టణాన్ని పరిపాలన చేశారు. విచిత్రం చెప్పమంటారా,
ఈ పట్టణం ఒక కోట, అద్భుతమైన కోట నిర్మాణం జరిగింది. అది యెరూషలేము కంటే ముందుగా. అది యెరూషలేము కంటే ముందుగానే, మిగతా రాజ్యాలన్నిటికంటే ముందుగానే ఈ తూరు పట్టణంలో అద్భుతమైన కట్టడాలు, పట్టణం, అద్భుతమైన బురుజు అంటారు దీన్ని, కోట. ఈరోజు మనం చెప్పాలంటే కోట. తూరు పట్టణంలో కోట నిర్మాణం అయింది. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం, అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణము అన్నాడు. బురుజులు గల తూరు పట్టణము అంటే కోటగా కట్టబడిన తూరు పట్టణము. అంటే తూరు పట్టణం అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా ఒకప్పుడు ప్రపంచములో ఉన్నది. దాని గురించి మాట్లాడుతూ బురుజులు గల తూరు పట్టణం అంటున్నారు. అంటే తూరు పట్టణంలో ఒక మహాకోట ఉన్నది. దానికి ఒక మంచి పేరు కలిగినదిగా, ప్రపంచంలోనే ఒక చక్కటి గుర్తింపు కలిగినదిగా క్రీస్తు పూర్వం 2750 సంవత్సరం నాటి నుండి దినదినము ఈ పట్టణము విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ప్రపంచానికే కేంద్రంగా మారిపోయింది. ఈ తూరు పట్టణం అనేది ప్రపంచానికే కేంద్రంగా మారిపోయింది. చాలామంది రాజులు ఈ పట్టణాన్ని పరిపాలన చేశారు. వారి యొక్క రాజరికపు వ్యవస్థ అభివృద్ధి చెందే విధంగా ఈ పట్టణం ఉంది. ముఖ్యంగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల వరకు గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అని చాలామంది చరిత్రకారులు మాట్లాడారు. ఆ కాలం నాటి ఒక ప్రాముఖ్యమైన రాజు హీరాము. ఈ రాజుకి దావీదు గారికి సత్సంబంధం, ఫ్రెండ్షిప్ బాగుంది. వీళ్ళిద్దరూ ఈ యెరూషలేమును పరిపాలన చేస్తున్నారు. దావీదు మహారాజు ఇజ్రాయిల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు, యెరూషలేమును కేంద్రంగా చేసుకుని. అక్కడ తూరు పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారు, తూరు దేశాన్ని పరిపాలన చేస్తున్నారు మరి హీరాము. వీరిద్దరి మధ్య ఎగుమతులు దిగుమతులు కార్యక్రమం. సముద్ర తీరాన ఉన్న పట్టణం కనుక ఎగుమతులు దిగుమతులు, తూరు పట్టణం నుంచి యెరూషలేముకు చాలా వస్తువులు వచ్చేవి, యెరూషలేము నుంచి తూరు పట్టణానికి చాలా వస్తువులు ఎగుమతి అవ్వేవి. దావీదు గారికి ఇద్దరికి మధ్య చక్కటి సంబంధం ఉన్నట్టుగా బైబిల్లో మనకి ఆధారం కనపడుతుంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం, తూరు రాజగు హీరాను దోతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను, కాశీ పని వారిని పంపగా. కొంతమంది రాయబారులు, దూతలంటే దేవుని దూతలు అనుకోకండి, ఇక్కడ అంబాసిడర్ అంటారు. అంటే వాళ్ళని దూతలు, రాయబారులు అని చెప్పబడింది వాళ్ళ గురించి. ఓకే,
గనుక కొంతమంది రాయబారులను పంపించాడు. ఇంకేం పంపించాడు? దేవదారు మ్రానులు. అంటే తూరు, సీదోను ఈ ప్రాంతంలో ఎక్కువగా దేవదారు మ్రానులకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఇది. దావీదు గారు పట్టణం, దావీదు తన అంతఃపురం, తన నగరి దేవదారు మ్రానుతో కట్టించుకున్నాడు. ఈ దేవదారు మ్రానులన్నీ ఈ తూరు పట్టణం నుండి దిగుమతి చేసుకున్నాడు. ఇదిగో హీరాము అనే ఆయన, ఆ రాజుగారు దావీదు గారికి దేవదారు మ్రానులను, వడ్రంగి పనివన్ మ్రానులతో పాటు ఆ మ్రానులతో నగరు ఎలా కట్టాలో ఆ కట్టడానికి నైపుణ్యం కలిగిన వడ్రంగి వారును, కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. అంటే దావీదు పట్టణం, దావీదు నగరు, యెరూషలేము పట్టణ నిర్మాణ కార్యక్రమానికి ఇదిగో ఈ తూరు వాసులు, ఈ తూరు రాజు హీరాము ఎంతో సహాయపడటమే కాకుండా అక్కడి నుంచి పనివారిని కూడా పంపించటం జరిగింది. దావీదైతే దావీదు నగరాన్ని కట్టాడు. ఆ నగరు దావీదు పట్టణముగా, దావీదు రాజుగారు పట్టణంగా, ప్రపంచానికి ఇది రాజుగారు పట్టణం అని పేరు తెచ్చుకుంది యెరూషలేము. దాని వెనకాల ఇదిగో వీళ్ళిద్దరి మధ్యన చక్కటి సత్సంబంధం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. దావీదు గారు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలులను పరిపాలన చేసే రాజుగా సింహాసనాన్ని ఎక్కాడు. కానీ హీరాము తండ్రితో ఎంత సత్సంబంధం కలిగి ఉన్నాడో దావీదు గారితో, అలాగే సొలొమోను గారితో కూడా అలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. దానికి సంబంధించిన మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం, తరువాత తూరునకు రాజైన హీరాము, అదే రాజు, ఈ రాజుగారు, ఈ హీరామ్ అనే ఈ రాజు సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 947 సంవత్సరాల మధ్యకాలంలో పుట్టి ఉంటాడు అని ఈ హీరాము గురించి చరిత్రకారులు చెప్తున్నారు. ఇతడు 55 సంవత్సరాలు బ్రతికాడు. 55 సంవత్సరాల కాలం బ్రతికిన ఆయన ఆయుష్కాలం 55 సంవత్సరాలు అయితే, అందులో ఇతడు రాజుగా పరిపాలన చేసింది 34 సంవత్సరాలు. అతడు బ్రతికింది 55 సంవత్సరాలు అయితే 34 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడంటే 21వ సంవత్సరంలోనే అతడు సింహాసనాన్ని ఎక్కేశాడు. కనుక ఇతడు దావీదు తండ్రితో, తండ్రి అయిన దావీదుతో పరిచయం ఉంది. కుమారుడైన సొలొమోను గారితో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరితో మంచి సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. అదే చదువుతున్నారు చూడండి, 5వ అధ్యాయము మొదటి వచనం నుండి. తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోనుకు పంపాను. తన సేవకులు సొలొమోను దగ్గరికి పంపించాడు. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉన్నాడు. తండ్రిని బట్టి కొడుకుతో కూడా ఈ సత్సంబంధం, ఈ స్నేహబంధం కొనసాగించాలనుకున్నాడు. హీరాము కొనసాగిస్తున్నాడు. ఎంతగానంటే దావీదు గారు నగరం కట్టినప్పుడు దేవదారు మ్రానులను, వడ్రంగి పనివారును, కాశీ పనివారును పంపించిన ఆయన తర్వాత సొలొమోను గారు కూడా ఒక నగరం కట్టాడు, దేవాలయాన్ని కట్టాడు, మందిరాన్ని కట్టాడు.
దావీదుకి ఎలాగైతే సహకరించాడో సొలొమోనుకు కూడా అదే విధంగా సహకరించాడు అతను. దాన్ని మనం రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివితే, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండిటిని, దేవుని మందిరం ఒకవైపు రాజనగరం, తండ్రి గారు కట్టిన నగరు ఉంది, దాన్ని ఇంకా బాగా కట్టే విధంగా సొలొమోను గారు కట్టడం ప్రారంభించారు. 20 సంవత్సరాలు కట్టాడండి. 20 సంవత్సరాలు కట్టినప్పుడు ఈ రెండిటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము, సొలొమోను ఎంత కోరుకుంటాడో, ఎంత అవసరం ఉందో సొలొమోను గారికి, నగరు కట్టిస్తున్నాడు కదా, దేవాలయం కట్టిస్తున్నాడు కదా, తండ్రి గారు చాలా బంగారాన్ని కూడబెట్టాడు, ఇతడు చాలా బంగారాన్ని కూడబెట్టాడు, ఆ రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ చాలా బంగారాన్ని ఇచ్చాడు. ఇంకా ఏమైనా బంగారం అవసరం ఉందా? చాలా బంగారు దేవాలయాన్ని కట్టారు కదండి. అతని కోరినంత మట్టుకు దేవదారు మ్రానులు పంపించాడు, సరళ వృక్షపు మానులు పంపించాడు, బంగారం పంపించాడు, అతడికి ఇచ్చి ఉన్నాడు. తండ్రితో ఉన్న స్నేహబంధం, దావీదు గారితో ఉన్న స్నేహబంధాన్ని బట్టి, దావీదు మంచి మనసు కలిగిన వాడు, మంచి భక్తుడు, మంచి రాజు, దేవునికి నచ్చినవాడు, గొప్ప పరిపాలన చేశాడు. దావీదు మీద ఉన్న మక్కువతో, ప్రేమతో తన కొడుకును కూడా వదిలిపెట్టకుండా తన కొడుక్కి అలాంటి సహాయం చేశాడు. సహాయం చేసినందుకు సొలొమోను, నాకెంత సహాయం చేశావు కదా తూరు పరిపాలన చేస్తున్న హీరాము రాజా, మీకు కొన్ని పట్టణాలు ఇస్తున్నానని ఒక 20 పట్టణాలు అప్పగించాడండి. 20 పట్టణాలు మీకు ఇచ్చేస్తున్నాను. నాకెంతో సహకరించారు, మా తండ్రి గారికి సహకరించారు, నాకు సహకరించారు కనుక మీరు చేసిన ఈ పనిని బట్టి ఇదిగో ఆ పట్టణాలు మీకు ఇస్తున్నానంటే, అప్పుడు తూరు రాజు అయిన హీరాము ఏం చేశాడో తెలుసా? ఆ పట్టణాలు చూడటానికి వచ్చి ఏమంటున్నాడు? సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి ఏంటి, తూరు అంటే మహాపట్టణం, అది తూరు పట్టణం చాలా గొప్పది, వ్యాపార కేంద్రం అది. ఆ తూరు పట్టణములో ఎలా ఉంటుందో తెలుసా? తూరు పట్టణం బంగారముతో, వెండితో, వైభవంతో ఉండేది. ఈయనిచ్చిన ఈ పట్టణాలను చూసి, కొన్ని స్థలాలను చూసి ఈ వేపాటి అన్నాడు అంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఈ పట్టణం ఉంది. తూరు పట్టణం ఎంత ఉన్నత స్థితిగా ఉందంటే, ఒక్కసారి మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం, తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకున్నారు. ప్రాకారము గల కోటను, వాళ్ళ సిటీ ఎక్కడి వరకు వచ్చేసిందంటే సముద్రపు చివరి వరకు కట్టేసుకున్నారు వాళ్ళంగా. ఎవరు శత్రువులు ఆ తూరు పట్టణంలోనికి రాకుండా చాలా పటిష్టమైన కోట నిర్మించుకున్నారు వాళ్ళు. ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువుల అంత విస్తారముగా వెండి, వీధిలోని కుసుమంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకున్న, విస్తారమైన వెండి, విస్తారమైన బంగారం సమకూర్చుకున్నారట. తూరు పట్టణములో ఉన్నవారు, ఏమండి మన వాళ్ళు పలానా శ్రీకృష్ణదేవరాయలు కాలములో ఏమండి బంగారాలను, వజ్రాలను రాసులుగా వేసి అమ్మేవారు.
వీధుల్లో అనేవారు. తూరు పట్టణం అలా కాదండి, ఇంకా ఎక్కువ. తూరు పట్టణం అంతా బంగారం, వెండి ప్రతి ఇంట్లోనూ విపరీతమైన బంగారం, విపరీతమైన వెండి. ఎందుకంటే తూరు పట్టణం అనేది కేవలం ఆ దేశంలో దొరికేవి కాదండి, మొత్తం ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసింది ఆ రోజుల్లో. తూరు పట్టణం అనేది ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసేది. తూరు పట్టణములో తయారైన వస్తువులు, బంగారము కానీ వెండువు కానీ, తూరు పట్టణములో మేడ్ ఇన్ తూరు అంటే చాలు, ఆ తూరులో తయారైన వస్తువులను కొనుక్కోవటానికి, దిగుమతి చేసుకోవటానికి ప్రతి దేశపు వారు ఆ రోజుల్లో ఎగబడేవారు. ఈరోజు జపాన్, మేడ్ ఇన్ జపాన్ అంటే ఆ జపాన్ కారును కొనుక్కోవటానికి, ఆ జపాన్ తయారు చేసిన సెల్ ఫోన్ కొనుక్కోవటానికి, ఆ జపాన్ తయారు చేసిన ల్యాప్టాప్ను మనం కొనుక్కోవటానికి ఇష్టపడుతుంటామే. మేడ్ ఇన్ జపాన్ అనేటప్పటికి ఆ జపాన్ దానికి ఉన్న మోజు వేరు. చైనా అంటే చీఫ్, అది జపాన్ అంటే ఒరిజినల్. ఎంత గొప్ప పేరు ఉందో ఒకప్పుడు తూరుకి అంత గొప్ప పేరు. ఈరోజు టోక్యో నగరానికి ఎంత పేరుందో ప్రపంచ దేశాల్లో, టోక్యో నగరంలో, జపాన్ సిటీ టోక్యో నగరంలో ఇంపోర్ట్ అయిన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఎంత వేగుర పడుతుంటారో, ఎంత ఖరీదైన ఇచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మేడ్ ఇన్ జపాన్ అంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది, మేడ్ ఇన్ చైనా అంటే చాలా తక్కువ రేటు ఉంటుంది. ఒక సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ అంటే 50,000 ఉంటే, మేడ్ ఇన్ చైనా అంటే 5,000లోకి వచ్చేస్తుంటుంది. ఇది డెలికేట్. ఇది జపాన్కి అంత డిమాండ్ ఎలా ఉందో ఒకప్పుడు తూరుకంత డిమాండ్ ఉంది. తూరు పట్టణం గురించి ఆలోచన చేసినప్పుడు తూరు పట్టణంతో ఈ వ్యాపారం చేసేవారట. ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు జరిగినాయో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 27 అధ్యాయము 1 వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 27 అధ్యాయము 27 అధ్యాయం మొత్తం చదవండి మీరు దయించి. 27 అధ్యాయం అంతా మరి తూరు పట్టణం యొక్క వైభవం ఎలా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. యెహెజ్కేలు గ్రంథం 27 అధ్యాయము 1 వచనం. యెహోవా వాక్కు యెహెజ్కేలు గారికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి, ఇదిగో తూరు పట్టణమును గూర్చి నువ్వు ఈ మాటలు చెప్పు. తూరు పట్టణం భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది. ధన మదముతో విపరీతమైన బంగారము, వెండి ఇవన్నీ సంపాదించుకుని వాళ్ళు భయంకరమైన పాపం చేస్తున్నారు కనుక ఆనాడు నినివే పట్టణానికి పంపించినట్టుగానే ఇదిగో ఇక్కడ తూరు పట్టణం గురించి దేవోక్తి వచ్చింది. ఈ తూరు పట్టణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విపరీతమైన మరి మంచి నగరి వందలకి, మంచి ఓడరే ఉంది. ఎన్నో ఓడలు వీళ్ళకున్నాయి, ఎన్నో ఓడలు ఉన్నాయి. ఆ ఓడలు ప్రతి దేశంకి ఎక్స్పోర్ట్ చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి, దిగుమతుల కొరకు ఓడలతో వ్యాపారం చేశారండి వీళ్ళు. ఓడలు తయారు చేసేవాళ్ళు కానీ, ఓడ నడిపే నావికులు కానీ, ఏమండి ఆ సైన్యములో ఉండే బల పరాక్రమశాలు కానీ గొప్పగా ఉన్నాయి. ఇక శిల్పకారులు చూస్తే వాళ్ళు చెక్కిన శిల్పాలతో ఈ తూరు పట్టణం సౌందర్యంగా మారిపోయింది. సౌందర్యంగా ఒక అందమైన సిటీగా ఈ తూరు పట్టణాన్ని మార్చేశారండి. ఎంత అపురూపమైన సౌందర్యంగా ఈ తూరు పట్టణం అప్పుడు ప్రపంచంలో వెరసిల్లిందంటే అన్ని పట్టణాల కంటే బ్యూటిఫుల్ తూరు పట్టణం వెలసిల్లింది. మీరు చదువుకోండి 27 అధ్యాయంలో. ఇలా చదువుకుంటూ వచ్చినప్పుడు ఈ తూరు పట్టణములో మరి ఎలాంటి వ్యాపారాలు చేశారో ఒక్క మాట, ఎన్ని దేశాల వారు చేశారో ఈ 27 అధ్యాయంలో రాయబడింది. మనం చూద్దాం. ఆ వచనాలు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం.
ఏ దేశాలు 27 అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 27 అధ్యాయం అంతా ఈ తూరు పట్టణ వ్యాపార పరిస్థితులు, లావాదేవీల గురించే వ్రాయబడింది. తర్షీసు వారటండి, తర్షీసు దేశం నుండి ఏమండి వెండి, ఇనుము, తగరము, సీసము ఇచ్చి తూరు పట్టణంలో ఉన్న సరుకులు కొనుక్కోవటానికి, తూరు పట్టణంలో తయారైన ఆ సరుకులు తీసుకోవటానికి తర్షీసు దేశం నుంచి వెండి, ఇనుము, తగరము, సీసము ఓడల మీద వేసుకొచ్చేసి ఈ తూరు పట్టణంలో దిగుమతి చేసి తూరు పట్టణంలో ఇచ్చిన తయారైన వస్తువులు కొనుక్కునేవారటండి వాళ్ళు. ఇక క్రేతీయులు, తుబాలు వారు, మెషెక్కు వారు వీళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్యా మీకు మనుషులు కావాలా, బానిసలుగా చేసుకోవడానికి మనుషులు కావాలా, మనుషులనిచ్చి ఇత్తడి వస్తువులనిచ్చి మ్యాన్ పవర్ మీకు కావాలా, పనివారు కావాలా. చాలా దేశాలు ఇప్పుడు చాలా దేశాలండి కొన్ని దేశాలకి మ్యాన్ పవర్ ఇస్తుంటారు, మనుషుల్ని సప్లై చేస్తుంటారు. ఈ క్రేతీయులు, తుబాలు వారు, మెషెక్కు వారు చాలామంది మనుషులను వీళ్ళ పని వెట్టి చాకరీ చేయించుకోవటానికి మనుషులు ఇచ్చేవారట. ఎత్తడి వస్తువులు ఇచ్చి ఇందులో తయారైన సరుకులను కొనుక్కునేవారట. ఇక తొగర్మ వారు ఏమిచ్చేవారంటే, తొగర్మ దేశం నుంచి వచ్చే వాళ్ళు గుర్రాలను, యుద్ధ శౌర్యములను, యుద్ధ గుర్రాలను, కంచర గాడిదలను వాళ్ళు ఈ దేశానికి తెచ్చి అవి ఇచ్చి ఈ దేశంలో తయారైన వస్తువులను కొనుక్కునేవారటండి వాళ్ళు. ఇక దాదాను వారైతే దంతాలు, ఏనుగు దంతాలు, కోవిదారులు, మ్రానులు ఇచ్చి వీళ్ళ సరుకులు పట్టుకెళ్ళేవారట వాళ్ళు. వాళ్ళేమో ఎగుమతిగా ఇవి చేసి వీళ్ళ దగ్గర సరుకులు తెచ్చుకోవడానికి అంత వ్యాపార లావాదేవీలు జరిగినాయి. ఇక సిరియా దేశం పక్కనే ఉంటుంది. ఈ తూరు సీదోను దగ్గరలో సిరియా ఉంటుంది. ఈ సిరియన్స్ కూడా ఇక్కడ తయారైన వస్తువులు అంటే చాలా మక్కువ. ఈ వస్తువులు తీసుకువెళ్ళటం కొరకు వాళ్ళు ఏం చేశారో తెలుసా? పచ్చని రాళ్ళు, ఊదా రంగు నూలుతో కుట్టబడిన చీరలు, పచ్చని రాళ్ళు, ఊదా రంగు నూలుతో కుట్టబడిన చీరలు, అవిసెనార బట్టలు, పగడములు, రత్నములు ఇవన్నీ మీ దేశానికి ఇస్తాం, మీ దేశంలో తయారయ్యే వస్తువులు మాకు ఇవ్వండి, మేము కొనుక్కుంటాం, వాటికి బదులు ఇదిగో ఇలాంటి విలువైనవి మీకు ఇస్తామని వాళ్ళు ఇచ్చారటండి. యోధావారు, ఇశ్రాయేలు దేశస్థులు వీళ్ళు కూడా చేశారు. వీళ్ళేం చేశారో తెలుసా? గోధుమలు, మిఠాయిలు అంటే స్వీట్స్, మంచి గోధుమలు యెరూషలేం ప్రాంతంలో బాగా పడుతాయి కదండి, గోధుమలు బాగా పడుతాయి, పళ్ళు బాగా పడుతాయి కనుక మంచి మిఠాయిలు, గోధుమలు, తేనె, పాలు తేనెలో ప్రవహించే దేశంగా ఇది ఉంది కనుక యెరూషలేము కానాను దేశం అంతా పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఇజ్రాయేలు దేశం ఉంది కనుక ఇక్కడి నుంచి తేనె, తైలం అంటే నూనె, ఒలివల నూనె అంటే ఇప్పటికే చాలా ప్రాముఖ్యమైనది. ఆ తైలం ఒంటికి రాసుకోవటాకైనా, వంట చేసుకోవటాకైనా, మెడిసిన్గా ఉపయోగించటాకైనా చాలా ఇంపార్టెంట్ అది. తేనెయు, తైలము, గుగ్గిలం అంటే మెడిసిన్. చెట్లు బెరళ్ళు, చెట్లు గింజలు, చెట్లు వేరళ్ళు, ఇవన్నీ ఈ గుగ్గిలాలు ఇచ్చి ఏమండి ఈ తూరు పట్టణములో తయారైన వస్తువులు వాళ్ళు కొనుక్కునేవారు. అలాగే దమస్కో వారు హెర్బోను ద్రాక్షరసము, తెల్లని బొచ్చు, గొర్రె బొచ్చు, మంచి ఒరిజినల్ ద్రాక్షరసం దీనికి ఎక్స్పోర్ట్ చేసేవారు. తెల్లని బొచ్చు, గొర్రె బొచ్చు బట్టలు నేయటానికి, పరుపులు నేయటానికి, రగ్గులు మారటానికి చాలా ఇంపార్టెంట్ కదా అది. అలాంటిది దీనికి ఎక్స్పోర్ట్ చేసేవారు. దిగుమతు తన వస్తువులు, అక్కడ తయారైన వస్తువులు దిగుమతి చేసుకునేవారు. అలాగే దాదాను వారు, గ్రేకీయులు వాళ్ళ నూలు వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవారు.
వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వస్తువులు దిగుమతి చేసుకునేవారు. అలాగే అరబ్బీయులు, కేదారు అధిపతులు వీళ్ళేమిచ్చేవారో తెలుసా? వీళ్ళేమి ఎక్స్పోర్ట్ చేసేవారో తెలుసా? గొర్రె పిల్లలు, పొట్టేళ్ళు, మేకలను ఈ పట్టణానికి ఎక్స్పోర్ట్ చేసి ఈ పట్టణములు వాళ్ళు తయారు చేసే వస్తువులు దిగుమతి చేసుకునేవారు. అలాగే షేబా వర్తకులు, రామా వర్తకులు అతి శ్రేష్టమైన సుగంధవర్ణములు, బంగారము, విలువగల నానా విధములైన రత్నములు, అంటే మంచి సెంట్స్, తైలాలు, సెంటు, అత్తరులు ఎక్స్పోర్ట్ చేసేవారు. బంగారము, విలువగల నానా విధములైన రత్నములు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు. అలాగే హారాము వారు, కన్నేవారు, ఏథెన్స్ వారు, షేబా వర్తకులు, అషూరు వర్తకులు, కిస్మా వర్తకులు వీళ్ళందరూ ఈ పట్టణంతో, ఈ తూరుతో వ్యాపార లావాదేవీలు చేసేవారు. వీళ్ళందరూ వ్యాపారాలు చేసేవారు. అందుకే విపరీతమైన బంగారం, విపరీతమైన వెండి, ప్రపంచంలోనే అతి అభివృద్ధి చెందిన పట్టణంగా ఒకప్పుడు ఈ తూరు పట్టణం గొప్ప వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ఓడలేవి ప్లస్ పాయింట్ అండి. వీళ్ళకి ఓడలటండి, ఇదే అధ్యాయంలో అంటాడు, ఓడలట బళ్ళులాగా ఉపయోగపడేయండి, ఓడలను బండుగా చేసుకున్నామంటాడు. అంటే మనం బైక్ వేసుకుని వెళ్తాము చూసారు, అలాగా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇదిగో ఆ వాడేసుకుని వెళ్ళు అంటే ఒక ఓడ తయారవ్వాలంటే నిజంగానంటే వాళ్ళు ఎంత పెద్ద పెద్దవి ఉంటాయో తెలుసా? అందులోకి వాణిజ్య ఈ సరుకులు మోసుకుని పోయే వర్తకపు ఓడలు. మా ప్రియులు బెనర్జీ గారు ఈ వర్తకపు ఓడలో పనిచేస్తుంటారండి. ఆయన ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళారంటే మళ్ళా డ్యూటీ దిగినంత వరకు సముద్రంలోనే. అది 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు. ఎన్నో దేశాలు చుట్టొస్తుంటుంది. చాలా పెద్దగా ఉంటుందంట ఓడ. ఒక్కొక్క రేవు దగ్గర ఆగినప్పుడు, సార్ ఇక్కడ దిగుమతికి ఆపామండి పలానా దేశంలో, ఎన్ని రోజులు ఉంటుంది సార్? అక్కడ ఒక వారం 10 రోజులు ఉంటుందండి. ఆ వారం 10 రోజులకి ఆ ఓడంతా ఖాళీపోద్ది. అంటే ఆ దేశానికి సంబంధించిన సరుకులు ఆ దేశానికి ఎంతైతే ఎక్స్పోర్ట్ వచ్చిందో అది దిగుమతి చేసుకుంటుంది. ఇంకా చాలా చాలా బ్యాలెన్స్ ఉంది. అక్కడి నుంచి మరలా ఇంకో దేశానికి వెళ్తుంటుంది, అక్కడ దిగుమతి చేస్తుంటారు. అలాంటి ఓడలు పూర్వంలోనే వర్తకపు ఓడలు చాలా ఉన్నాయట. ఇక 33వ వచనం నుంచి చదివితే మనకి 33వ వచనం నుంచి, సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములలోను. సముద్రం మీద వచ్చే సరుకులు ఒక దేశం నుంచి అన్ని దేశాల నుంచి దీనికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అన్ని దేశాల వారు దీంతో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు కనుక అన్నీ దొరుకుతుంటాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ సిటీ అంటారు దీన్ని. ఇలాంటి అట్లు దుబాయ్ ఉందండి. ఇప్పుడు దుబాయ్లో అన్ని దేశాలకి సంబంధించినవి జపానీ దొరుకుతుంటాయి, అమెరికాకి దొరుకుతుంటాయి, లండన్ దొరుకుతుంటాయి, ఇంకా చైనాకి దొరుకుతుంటాయి. అన్ని దేశాలకు సంబంధించిన వారు దుబాయ్ పట్టణంలో, దుబాయ్ సిటీలో ఈరోజు వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళు. కనుక అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తయారవని, దుబాయ్లో తయారవని తక్కువ, విదేశాల నుంచి తయారైపోయినవి ఎక్కువ. వాళ్ళు తినే మటన్ ఇండియన్ మటనా, పాకిస్తాన్ మటనా, లేకపోతే పలానా ఊరు మటనా, కాయగూరలు ఎక్కడి నుంచో వస్తుంటాయి, ఫ్రూట్స్ ఎక్కడి నుంచో వస్తుంటాయి. అన్ని దేశాలతో వ్యాపార లావాదేవీలు చేస్తున్నప్పుడు ఇదిగో ఈ తూరు పట్టణంలో ఉన్నవారు కూడా మంచి వ్యాపారాలు చేశారు కనుక అన్ని దేశాల వారిని ఏమంటున్నారు అక్కడ 33 వచ్చు. అన్ని దేశాల వారికి సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేత, నీ వర్తకపు చేతను భూపతులు ఐశ్వర్యవంతులుగా చేశావు. చాలా మందిని ఐశ్వర్యవంతులుగా చేసేసిందండి ఈ పట్టణమును బట్టి. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందిపోయినాయి. తూరు పట్టణంతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ చాలా ఉన్నత స్థితికి చేరిపోయారు.
అయితే తూరు పట్టణం ఇప్పుడు పాడైపోతుంది. ఎందుకు? ఈ తూరు పట్టణం అంత అభివృద్ధి చెందిన పట్టణంలో చాలామంది దుర్మార్గులు పుట్టుకొచ్చారు. వారి పాపం పండిపోయింది. దేవుని దృష్టిలోనికి దీని పాపం వెళ్ళిపోయింది. దాని పరిపాలన చేసిన రాజులు కూడా, హీరాము రాజు మంచివాడు. అతడు 950 ఆ మధ్య కాలంలో పరిపాలన చేశాడు. అతని తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. అతని కుమారుడు కాలం నాటికి బాగానే ఉంది. కానీ ఇలా పరిపాలన చేసుకుంటూ వస్తున్నప్పుడు యెహెజ్కేలు కాలం నాటికి మరో రాజు వచ్చాడండి. ఐతోబాలు తరుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఐతోబాలు తరుడు. వీడు చాలా మూర్ఖుడు, గర్వాంధుడు. ఎంతో గొప్పగా విరసిల్లిన తూరు పట్టణాన్ని నాశనం అవటానికి కారకులు దాన్ని పరిపాలన చేసే రాజులు. హీరాము వంటి మంచి మనసు కలిగి దేవుని సేవకులు, దేవుని మందిరానికి సహాయపడి పక్క రాజులతో సత్సంబంధాలు పెట్టుకుని చక్కగా ఉన్నత స్థితిలో ఉండే రాజు లాంటి మనస్తత్వాన్ని కలిగిన వారు కాదు వీళ్ళు. యెహెజ్కేలు గారి కాలం క్రీస్తు పూర్వం 770 నుంచి 662 వరకు బీసీ, క్రీస్తు పూర్వం. ఇది యెహెజ్కేలు గారి కాలం. ఆ కాలం నాటికి ఐతోబాలు తరుడు అనే అతను తూరు దేశాన్ని, తూరు పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు. అది కేంద్రంగా చేసుకుని ఒక రాజ్యాన్ని వేలుతున్నాడు. ఐతోబాల్ 1, ఐతోబాల్ 2, ఐతోబాల్ 3 ఇలా వచ్చారండి. వీళ్ళంతా ఎలాంటి వారంటే నియంతలుగా మారిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న ధన గర్వాన్ని చూసి గర్వపడిపోయి, ఆ సంపదను చూసి వెర్రవిగిపోయి వారు దైవ సంభూతులుగా మారిపోయారు. వారి గురించి మరి యెహెజ్కేలు ఏం మాట్లాడుతున్నాడో, ఏమని రాస్తున్నాడో ఒక్కసారి మనం యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో మాటలు మనం ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు చెప్పు. తూరు అధిపతి, తూరును పరిపాలన చేసేనే రాజు వాడెవడు? ఐతోబాలు అనేవాడు, ఐతోబాల్ తరుడు అనేవాడు, ఐతోబాల్ 1 అనేవాడు, ఐతోబాల్ 2 అనేవాడు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ అధిపతులతో ఇలాగు చెప్పు, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యలో నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకునుచున్నావు. నీవు దేవుడవు కాదు, మానవుడువు. నువ్వు దేవునికి తగినంత అభిప్రాయంలోకి వచ్చేసావు. నువ్వు మనిషివు. చాలామంది రాజులు ఇలాగే ఉంటారు. నెబుకద్నెజరు కూడా ఇలాగే ఉన్నాడు. ఒక విగ్రహాన్ని పెట్టేసి, ఎవడైనా ఈ విగ్రహానికి మొక్కకపోతే, నా విగ్రహానికి మొక్కకపోతే వాడిని అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. నియంతలు. ఈరోజు దక్షిణ కొరియాని పరిపాలన చేస్తున్న కిమ్ అనేవాడు కూడా, ఆ కిమ్స్ పరిపాలన చేసినాడు. వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వీడు వాళ్ళ విగ్రహాలే తప్ప ఆ దక్షిణ కొరియాలో మరొక విగ్రహాలు ఉండకూడదు. ఈరోజు ప్రజెంట్ మనం చూస్తున్నాం. దైవ సంభూతులం
మీరు మమ్మల్నే పూజించాలి, మేము దేవుళ్ళం, మేము అవతార పురుషులము అని చాలా గొప్పగా చెప్పుకునే రాజరికపు వ్యవస్థలో. అందుకే వాళ్ళు ఏమని పిలిపించుకునేవారంటే ప్రభువులు, నా దేవుడు, నా ఏలినవారు. పరిపాలన చేతికొచ్చేటప్పటికి, డబ్బు చేతికొచ్చేటప్పటికి, ప్రజలందరూ వారి చేతి కింద ఉండేటప్పటికీ సర్వ సుఖాలు అనుభవిస్తూ దైవ సంభూతులుగా, దైవాంశ సంభూతులుగా, వారే దేవుళ్ళుగా, దేవతలుగా మారిపోరండి. ఇదిగో తూరు పట్టణాన్ని పరిపాలన చేసే అధిపతి కూడా దేవుడును నేను అంటున్నాడు. అక్కడ ఇంకో మంచి మాట ఉంటుందండి. ఆ మాట ఏంటంటే, నిన్ను హతం చేయబోతున్నాను, నిన్ను హతం చేయడానికి మరొకరిని పంపిస్తున్నాను, వాళ్ళు వచ్చి నిన్ను హతం చేస్తారు. హతం చేసినప్పుడు నిన్ను చంపే వారితో, ఒరే నన్ను చంపకు, నేను దేవుడు, నువ్వు అనగలవా? హెజ్కేల్ అంటాడు. ఆ మాట చదవండి. హెజ్కేల్ అంటున్నాడు చూడండి. హెజ్కేల్ గ్రంథం 28 అధ్యాయములు 7వ వచనం చదవమ్మా. నేను పరదేశులను, అన్యజనుల్లో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యం, ఏ సౌందర్యాన్ని చూసి, ఏ పట్టణాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావో దాన్ని కూలగొట్టేస్తారో, నిన్ను పాతాళములో పడవేయుదురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నువ్వు చత్తువు, నేను దేవుడినని వస్తున్నారు నీ మీదకి పక్క రాజ్యం వారు వచ్చి నిన్ను చంపబోతున్నారు. నిన్ను చంపడానికి కత్తి తీసిన వాడిని నువ్వు, నేను దేవుడును, నన్ను నువ్వు చంపగలవా అని నువ్వు చెప్పగలవా అంటున్నాడు హెజ్కేలు. ఈ మాట చెప్పు వాడికి. వాడు గర్విష్ఠుడై, వాడు అభివృద్ధి చూసి మురిసిపోయి, హృదయంలో గర్వపడి దేవుని స్థానాన్ని కోరుకున్నవాడు, వాడు దేవుని స్థానంలోనికి వచ్చేసాడు. నేను దేవుణ్ణి అంటున్నాడు. ఆ పట్టణం నాశనం అయిపోతుంది. ఎన్ని దేశాలు వ్యాపారం చేస్తున్నాయి, ఎన్ని దేశాలు ఆ దేశంలో తయారైన సరుకులను తీసుకెళ్ళిపోతున్నాయి, ఎన్ని దేశాల్లో పండిన పంట, ఎన్ని దేశాల్లో దొరికిన వస్తువులు, ఎన్ని దేశాలు వారు పడిన కష్టాన్ని తీసుకొచ్చి ఆ దేశానికి అప్పగించి ఆ దేశంలో తయారైన సరుకులు తీసుకెళ్ళిపోతున్నారు. అందరూ ఆ పట్టణం మీద ఆధారపడిపోయారు, ప్రపంచ ప్రజలందరూ. దాన్ని చూసి గర్విష్ఠుడై నేనే దేవుడు అనుకునే గర్వంతో వచ్చేసాడు దాన్ని పరిపాలన చేసే రాజు. అందుకే కూల్చేస్తున్నాను, నేను పడగొట్టేస్తున్నాను, నేను నాశనం చేయబోతున్నాను. సముద్రము రేపుతాను నీ మీదకి, సముద్రం పొంగుతుంది, నీ మీదకి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఎన్ని మాటలు తెలుసండి, ఎన్ని మాటలు. మరో మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 23 అధ్యాయము 1వ వచనం నుంచి. యెషయా గ్రంథం 23 అధ్యాయము 1వ వచనం నుండి. తూరును గూర్చిన దేవోక్తి, తర్షీసు ఓడలారా అంగలార్చిడి, తూరు పాడైపోతుంది, తూరు పాడైపోయింది, తూరును పాడు చేసేస్తున్నారు. ఇల్లైన లేదు, అక్కడ ప్రవేశ మార్గం, దానికి దారులు లేవు. తూరు దేశము పాడైపోతుంది, తూరు పట్టణం పాడైపోతుంది. ప్రవచనం చెప్తున్నారు. యోవేలు గ్రంథం 3 అధ్యాయము 4వ వచనం. యోవేలు గ్రంథం 3 అధ్యాయము 4వ వచనం. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీయ ప్రాంతవాసులారా, ఏంటి నాకు పని, ఏంటి నాకు పని? నీ పట్టణాన్ని వదిలిపెట్టాను నేను, నీ పట్టణాన్ని పాడు చేయబోతున్నాను. పాడైపోతుందండి తూరు పట్టణం. ఎలా పాడు చేస్తాడు, ఎవరికి అప్పగిస్తాడు? ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు ఆ పట్టణంపై కొడుతున్నాయి, మరోవైపు భయంకరమైన తెగుళ్ళు ఆ పట్టణంకు వెళ్తున్నాయి, మరోవైపు శత్రు రాజ్యాలు, చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలు. ఒకప్పుడు తూరు పట్టణాన్ని అటాక్ చేయాలంటేనే భయపడిపోయే శత్రు రాజ్యాలు వచ్చి దాని గోడలు కొట్టేయబోతున్నారు. యెహెజ్కేలు గ్రంథము
యెహెజ్కేలు గ్రంథము 29 అధ్యాయము 18, 19, 20 వచనాలు చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథము 29 అధ్యాయము 18 వచనం, 19 వచనం, 20 వచనం. నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్నెజరు, ఒక పక్క బబులోను అభివృద్ధి చెందుతుంది. అప్పటికి తూరుని డామినేట్ చేయలేదండి బబులోను. ఇప్పుడు అటాక్ చేయబోతుంది తూరు పట్టణాన్ని. గర్విష్ఠుడయ్యాడు రాజు. అక్కడ ఉన్న వారందరూ బంగారం చూసి, వెండి చూసి, సంపద చూసి మురిసిపోయారు. దేవుడు లేడనుకుంటున్నారు, తమ రాజే దేవుడు అనుకుంటున్నారు. మహాదేవుణ్ణి పుట్టించి, జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, సమస్తాన్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. డబ్బుని, బంగారాన్ని, వెండిని, వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ కోటలను, వాళ్ళ కట్టుకున్న భవనాలను చూసి మురిసిపోతూ దేవుడి గురించి ఆలోచన పక్కన పెట్టేశారండి ఆ ప్రజలు. అందుకే నెబుకద్నెజరుకి నేను ఫవర్ ఇస్తున్నాను. నెబుకద్నెజరు, తూరు పట్టణానికి వెళ్ళు, దాన్ని అటాక్ చేయి. కోటలు కట్టుకున్నారు కదా, కోటలు కూల్చేయి, వాళ్ళ గోడలు పడగలు కొట్టేయి. దేవుడు అంటున్న మాటలండి. చూడండి, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం చాలా కష్టమైన పని చేయించాడు. అబ్బా, నెబుకద్నెజరు ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని అంతా పరిపాలన చేశాడు. ఎన్నో దేశాలను సునాయాసంగా గెలిచాడు. కానీ తూరు పట్టణాన్ని అటాక్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా కష్టంగా అటాక్ చేశారట దాన్ని. ఎందుకంటే అది చాలా బలిష్టమైన పట్టణం, చాలా కష్టం దాంతో యుద్ధం చేయటం. సైన్యానికి అంతా ఏమైపోయిందటండి, బహు ఆయాసకరం అయిపోయిందట. వారందరి తలలు బోడువాయెను, అందరి భుజములు కొట్టుకుని పోయెను. ఆయనను తూరు పట్టణం మీద అతడు చాలా కష్టం చేశాడు. నెబుకద్నెజరు చాలా కష్టపడ్డాడు తూరు పట్టణాన్ని పడగొట్టడానికి, తూరు రాజును జయించటానికి, తూరు ప్రజలను చెరపట్టుకోవటానికి చాలా కష్టపడ్డాడు నెబుకద్నెజరు. అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునికైనను కూలి ఎంత మాత్రమును బెనిఫిట్ లేదటండి. ఎందుకంటే ఒక్కసారి కాదు అటాక్, చాలాసార్లు అటాక్ చేశారు. అది చుట్టూ ప్రాకారాలు కట్టేసుకుంది, బురుజులు కట్టేసుకుంది. తూరు పట్టణం డబ్బు ఎక్కువైపోయి బాగా ఆ పట్టణాలు పటిష్టంగా, కోటలు పటిష్టంగా నిర్మించారు. వాటిని కొట్టాలి అంటే, ఆ పట్టణాన్ని ఆక్రమించాలి అంటే చాలా కష్టం చేశారు. చివరికి లోనకు వెళ్ళిన తర్వాత ప్రతిఫలం లేదు. ఎందుకో తెలుసా? అప్పటికే తుఫాన్లు అటాక్ చేసినాయి. అప్పటికే చాలా దేశాలు దీంతో వ్యాపారాలు కట్ చేసుకున్నాయి. ఇంకా గర్విష్ఠుగా ఉంటున్నారు. చదువమ్మా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశములో బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఐగుప్తు దేశాన్ని అప్పగిస్తున్నాను. ఐగుప్తు దేశంకి అటాక్ చేసి అప్పగిస్తున్నాను. ఎందుకు? అతడు ఐగుప్తు దేశం బాగా అభివృద్ధి చెందుంది, అతడు దాని ఆస్తిని తీసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో రోజులు అటాక్ చేసి యుద్ధం చేశాడు, తగిన ఫలితం రాలేదు. కనుక ఐగుప్తు దేశాన్ని నేను ఇస్తున్నాను, ఐగుప్తు దేశం మీదకి వెళ్ళు నెబుకద్నెజరు. అతడు దాని ఆస్తిని పట్టుకోవాలి, దాని సొమ్మును దోచుకుంటాడు, దాని సొమ్మును కొల్లగొట్టుకుంటాడు. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణము మీద అతని చేసినది, నేను వెళ్ళమంటే వెళ్ళాడు కదా, నేను ఇచ్చాను ఆజ్ఞ, నేను వెళ్ళమంటే వెళ్ళాడు. నా నిమిత్తము నేను దానికి వ్యతిరేకనైపోయాను తూరు పట్టణానికి, కనుక వెళ్ళమంటే నా నిమిత్తం వెళ్ళాడు. తూరు పట్టణాన్ని జయించడానికి నెబుకద్నెజరు నా నిమిత్తము చేసిన గనుక తనకి బహుమానముగా ఇదిగో ఈజిప్టుని
ఇచ్చేస్తున్నాను నీకు ఈజిప్టు దేశానికి వెళ్ళిపోయి ఈజీగా జయించేసేయి, వెళ్ళిపో. చూసారండి ఎంత కోపంతో రగిలిపోయాడు దేవుడు. ఈ తూరు పట్టణాన్ని చూసి దేవుడు ఎంత రగిలిపోయాడు, ఎంత కోపం రప్పించింది. ఈ పట్టణం ఉండకూడదు, పతనం అయిపోవాలి. అటాక్ జరిగిందండి. మరో వచనం చూద్దాం, చూడండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకం తెచ్చుకోలేదు. పట్టబడిన వారందరినీ ఏదోమీయులకు అప్పగించేశారు. ఒక నియమ నిబంధన లేకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికారు అందులో ఉన్న వాళ్ళందరూ. కనుక దాన్ని నేను నాశనం చేయబోతున్నాను. కనుక అటాక్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ పట్టణం ఎలాగుందో చూడండి. ఎప్పుడో పూర్వీకులు కట్టిన కట్టడాలు కూలిపోయి శిథిలావస్థలో ఉంటున్నాయి. వాళ్ళ కోటలు కూలిపోయినాయి. ఏమండి, మొదటి మహాసామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని కూల్చటానికి చాలా కష్టపడ్డాడు. ఈ పట్టణాన్ని ఈ బబులోను సామ్రాజ్యంలో కలుపుకోవటానికి చాలా ఆయాసకరమైన యుద్ధం చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. పెద్ద పెద్ద కోటలు వాళ్ళు కట్టుకున్నారండి. పెద్ద పెద్ద కోటలు చాలా పటిష్టంగా కట్టుకున్నారు. వాటినన్నిటినీ యుద్ధాలతో పడగొట్టారండి. నెబుకద్నెజరు కాలంలో కొంతవరకు ఆ పట్టణం ఉంది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ప్రపంచాన్ని పరిపాలన చేసిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ పట్టణంపై అటాక్ చేశాడు. ఈ పట్టణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు. కానీ ఈ పట్టణస్థులు అలెగ్జాండర్ ది గ్రేట్కి ఏమంటే చాలా కోపం రప్పించారటండి. ఆ అలెగ్జాండర్ కోపానికి గురైపోయిన తర్వాత తన సైన్యముతో వాళ్ళ కట్టుకున్న గోడలన్నీ కూల్చేశాడటండి. చరిత్ర చెప్తుంది, ఇది చరిత్ర చెప్తున్న పచ్చి నిజం. ఆ తర్వాత రోమన్ ఎంపైరిజం అలెగ్జాండర్ ది గ్రేట్ ఆధ్వర్యంలోనే ఉండగానే మరి ఆయన చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత తన దగ్గరున్న సెల్యూకస్ ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని అతడి పరిపాలన జరిగిస్తాడు చాలా కాలం, రోమన్లు వచ్చేంత వరకు. ఆ తర్వాత 64 BCలో రోములు ఈ పట్టణాన్ని ఆక్రమించుకుంటారండి. క్రీస్తు పూర్వం 64లో వాళ్ళు అటాక్ చేస్తారు. ఆ తర్వాత రోము వారు కూడా ఈ పట్టణాన్ని చూసి మరలా దాన్ని డెవలప్ చేయటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కొంతకాలం. అప్పుడు కట్టబడిన కట్టడాలు, గుర్ర పందాలు గ్రౌండ్, ఒక స్టేడియం అనేది ఒకటి ఈ పట్టణంలో ప్రసిద్ధి చెందింది. అది పూర్తిగా ఇసుకతో కప్పబడింది. 20,000 మంది ఆ స్టేడియంలో ఉండి చూస్తారటండి. అంత గొప్ప స్టేడియం ఆ రోజుల్లో. మరి అక్కడ రోమన్ల చేత నిర్మించబడింది అక్కడ. ఆ తర్వాత కాలంలో ఇది శిథిలావస్థకు వచ్చేసింది. చివరికి పల్లెలుగా మిగిలిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఎంత భయంకరమైన శిథిలావస్థలో ఆ పట్టణంలో కట్టబడిన ఆ పురాతనమైన రాళ్లతో కట్టబడిన అవన్నీ కూలిపోయి, యుద్ధాలతో కూలిపోయి ఎంత భయంకరంగా ఉందో చూడండి ప్రియులారా. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.
నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తానంటున్నాడు. ఎలయనగా దాని జనులు సహోదర నిబంధనలు జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారందరినీ ఏదో మీలకు అప్పగించేశారు. అందుకు నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఏ ప్రకారాలైతే కట్టుకుని ఆ ప్రకారాల బలములో లోన సేఫ్గా ఉండాలనుకుంటున్నారో ఆ ప్రకారాల మీద అగ్ని వేసేదను, అది దాని నగరును దహించి వేయును. ఇప్పుడు వారి కట్టిన పట్టణాల్లో వారి కట్టిన కట్టడాలు లేవండి, ఇప్పుడు కూల్చేశారు. ఒకప్పుడు ప్రపంచ సౌందర్యవతిగా పేరుగాంచిన తూరు పట్టణం సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. దానికి కారణం ఆ నాయకుడు చేసిన తప్పు, దాని జనులు చేసిన తప్పు. వ్యాపారాలు చేసుకుంటూ తింటము, త్రాగటం, సుఖించటం, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ కట్టడాలు చూసుకుని, వాళ్ళ వ్యాపారాలు చూసుకుని, వాళ్ళ సంపద చూసుకుని విర్రవీగిపోయారు. నేల మట్టానికి వెళ్ళిపోయింది ఆ పట్టణం. ఇప్పుడు సామాన్యమైన పరిస్థితిలో ఉంది. సామాన్యమైన పరిస్థితులు ఉంది. యేసుక్రీస్తు కాలం నాటికి ఎలా ఉందో తెలుసండి ఆ తూరు పట్టణం. ఒక్కసారి మత్తయి సువార్త 15:21 ఆ పట్టణానికి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్తారండి. మత్తయి సువార్త 15:21 యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళగా, ప్రాంతం పట్టణం అనలేదు, కపెర్నహూము పట్టణమునకు వెళ్ళెను, యెరూషలేము పట్టణమునకు వెళ్ళెను, యెరికో పట్టణానికి వెళ్ళెను, తూరు పట్టణానికి వెళ్ళెనని రాయొచ్చు కదండి. తూరు పట్టణంగా లేదు, అక్కడ అయిపోయింది, దాని పరిస్థితి నాశనం అయిపోయింది. బబులోను మహాసామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు మొదటి అటాక్ చేస్తే రెండవ అటాక్ అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పట్టణాన్ని అటాక్ చేశాడు. మూడోసారి మరో అటాక్ జరిగింది, రోమన్స్ వెళ్ళిపోయి దాన్ని అటాక్ చేశారు. ఈ యుద్ధాలలో మొత్తం దాని మీద ఉన్న గోడలన్నీ, చుట్టూ ప్రాకారాలన్నీ కూల్చబడ్డాయి. సౌందర్యంగా ఉన్న ఆ పట్టణం శిథిలావస్థలో ఉందో చూశారు కదా మీరు ఇప్పటి వరకు. శిథిలావస్థ. ప్రియులారా, ఆలోచించండి. ఒకప్పుడు దావీదు గారి యొక్క కుమారుడైన సొలొమోను ఆ రాజ్యానికి 20 పట్టణాలు ఇస్తే ఆ 20 పట్టణాలు చూసి నాకెందుకు ఇదే పాటిది నా ముందు అన్న తూరు పట్టణం పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసా? దానికి రేషన్ కావాలి అంటే రోము నుండి వెళ్ళాలట. ఆహారానికి ఆ తూరు పట్టణం ఆహారం కొరకు ఇతర దేశాల మీద, ఇతర వాళ్ళ మీద ఆధారపడిపోయింది. రోమన్ చక్రవర్తి కనికరముతో, జాలితో బ్రతికి దౌర్భాగ్యపు పరిస్థితికి తూరు పట్టణం చివరి దశకు చేరిపోయింది. ఆ సంగతి మనం అపోస్తుల కార్యాలు 12:20 చదువుదాం ప్రియులారా. చివరగా అపోస్తుల కార్యాలు 12:20 తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి చక్రవర్తికి అత్యాగ్రహం వచ్చిందంట. రోమా చక్రవర్తికి అత్యాగ్రహం వచ్చిందట, కోపం వచ్చేసిందట. కలిగినందున వారి ఏక మనసుతో, అమ్మో రాజుగారికి కోపం వచ్చేసింది మా మీద, మా పట్టణం మీద, మా తూరు పట్టణం మీద రాజుగారికి కోపం వచ్చేసింది. ఆయన కోపం చల్లారాలి, సమాధాన పడాలి. అయ్యా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మా ఊరును క్షమించని వాళ్ళు వేడుకునే పరిస్థితికి వచ్చారు. చూడండి, రాజునొద్దకు వచ్చి
అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్రాస్తును తమ పక్షంగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. అయ్యా, మీరు మా పక్షంగా ఉండి ఎలాగైనా మమ్మల్ని సమాధానపరచండి. ఆయనకి ఆ కోపం వచ్చింది మా మీద, మా తూరు ప్రాంతం మీద కోపం వచ్చింది. సమాధానపరచండి. ఎందుకో తెలుసా? ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గాసము అంటే రేషన్, గ్రాసము వచ్చుచున్నది. ఆయనకు కోపము పుట్టించాం మేము. ఆ కోపం మా మీద ఉండకూడదు. ఎందుకంటే అక్కడి నుంచే మాకు గ్రాసం అంటే మా ఆహారం. మాకు గ్రాసం వచ్చుచున్నది అంటే ఎంత దిగజారిపోయిందండి తూరు పట్టణం. పట్టణాలు ఇస్తండి, అవి మాకెందుకన్నారు? వాళ్ళ వీధుల్లో వాళ్ళకి విస్తారమైన వెండి బంగారము, విస్తారమైన శిల్పకారులు చెక్కిన కట్టడాలు, వైభవము, ఓడలు, వర్తక వాణిజ్యాలు, అన్ని దేశాల వారు ఈ దేశం నుంచి సరుకులు పట్టుకెళ్ళటానికి ఆ దేశాల నుంచి పట్టుకొచ్చి ఈ దేశపు సరుకులు కొనుక్కునేవారు. చివరికి ఇది క్రీస్తు శకము 1వ శతాబ్దం నాటికి, ఏమండి, 100 సంవత్సరాల్లో ఈ తూరు పరిస్థితి ఎలాగుందో తెలుసా? రాజు దేశం నుంచి గ్రాసం వాళ్ళ దేశానికి వెళ్ళాలి. ఈ దేశం నుంచి గ్రాసం పంపితేనే గాని వాళ్ళ బ్రతకలేరు. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. పతనమైపోయింది ఆ పట్టణం, పతనమైపోయింది. ఒకప్పుడు సౌందర్యంగా వెలసిపోయిన ఆ పట్టణం ఈరోజు గాసం తెచ్చుకునే పరిస్థితి. మరొకరి కనికరముతో గ్రాసం పంపిస్తే కానీ బ్రతకలేము, సమాధాన పడిపోతామంటున్నారు. అంటే ఎలాంటి స్థితిలో వచ్చేసిందో 1వ శతాబ్దానికి. చూసారా ప్రియులారా? కనుక ఎందుకు అలాగవుతున్నాయి ఈ పట్టణాలు? ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ భవనాలు చూసుకుని విర్రవీగిపోయి దేవుని మీద వ్యతిరేకమైన ఏ పట్టణానికైనా తూరు పట్టణపు గతే పడతది చివరికే. మరో పట్టణం గురించి మరో తర్వాత ఎపిసోడ్లో మాట్లాడతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవా, నీ పిల్లలకు పతనమవుతున్న పట్టణాలు, వాటి పరిస్థితులు, వాటి వైభవాలు, వాటి పతనం తర్వాత ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో నీ గ్రంథంలోంచి వివరిస్తున్నాను. నీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ నీ పిల్లలందరినీ చల్లగా కాపాడండి. మరలా వచ్చే ఎపిసోడ్లో మరో పట్టణం గురించి మేమంతా ఆలోచన చేయటానికి మాకు అనుకూలమైన పరిస్థితులు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.